సిస్టర్ వినపడుతుంది సిస్టర్. ఓకే. ఓకే. చెప్పండి మీ పేరేంటి? నా పేరు వీరేంద్ర సిస్టర్. నేను పాస్టర్. నేను బళ్ళారి. ఓకే. ఎక్కడ? బళ్ళారి సిస్టర్. ఓకే. బళ్ళారి మాది. కర్ణాటక. కర్ణాటక సిస్టర్. ఓకే. ఇప్పుడే తెలుగు మీరు వీడియో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మేము ఆంధ్ర వాళ్ళమే సిస్టర్. మేము మాది కర్నూలు డిస్టిక్. హుహు. అంటే రాయలసీమ. అప్పుడు మా నాన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఓకే. సిస్టర్ మీ వీడియో చూసి సిస్టర్, అందుకే చూసి కాల్ చేస్తే మాట్లాడదామని. అవునా? ఓకే. చెప్పండి. అదే ఏదో అయ్యప్ప స్వామి గురించి ఏదో మాట్లాడుతుంటారు మీరు. అది ఏదో ఎవరు నేను అన్నారని. మాట్లాడలేనండి. అక్కడ ఆల్రెడీ ఒక పాస్టర్ మాట్లాడాడు. అదే పాస్టరే మాట్లాడారని దాని గురించి మీరు అంటుంటారు కదా సిస్టర్. దాని గురించి అన్నా. ఇప్పుడు ఒక పాస్టర్ అలా అనకపోతే నేను ఆ వీడియో చేసేదాన్ని కాదు కదండి. సిస్టర్ ఇప్పుడు వాళ్ళు దూషించారు కాబట్టి నేను వాళ్ళకి విమర్శించాలి కదా. ఇప్పుడు నా తల్లిని ఎవరన్నా ఏమన్నా అంటే నేను అనాల్సిందే కదండి. వాడికి తిరిగి ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? నా తల్లి మీద గౌరవం ఉన్నట్ల నాకు. నేను ఒకడికి అలసిస్తే ఇంకొకటి కూడా అంటాడు. సిస్టర్ మీరు అన్నారని ఆయన కోపంతో అయ్యో పర్లేదు. నేను కూడా మీకు వివరిస్తున్నాను అంతే. ఎందుకన్నా నేను కూడా వివరించాలి కదా మీకు అక్కడ. సిస్టర్ నేనేమంటానంటే ఆయన ఏదో ఏదో అని చెప్పేసి మీరు కూడా అలా అయిపోతే ఒకరికొకరు ఇలా ద్వేషించుకుంటూ పోతే. నేను అక్కడ ఎక్కడ ద్వేషించానండి? విమర్శించాను. నేను అందుకే అక్కడ ఫేక్ పాస్టర్స్ అన్నాను. మీరు విన్నారో లేదో? ఫేక్ పాస్టర్స్ అన్నారు. తర్వాత పాస్టర్స్ అందరినీ అన్నారులే సిస్టర్ మీరు. అవును అవును. ఎందుకంటే నేను చూసిన వాళ్ళందరూ ఫేక్ గానే ఉన్నారండి. అయినా పర్వాలేదు సిస్టర్, మీరు ఏమన్నా నేనేమి దాని గురించి పనిచేయను. ఎందుకంటే మేము ఏమై ఉన్నామో దేవునికి తెలుసు. ఏ దేవుడికండి? నేను ఏ దేవుని అయితే ఆరాధిస్తాను ఆ దేవుని. అదే నాకు తెలియదు కదా మీరు ఏ దేవుని ఆరాధిస్తారో చెప్పండి. నేను పాస్టర్ సిస్టర్ చెప్పాను సిస్టర్, పాస్టర్ అని. పాస్టర్ అంటే మీకు అర్థమైపోయింది సిస్టర్ అప్పుడే. ఓకే చెప్పండి బ్రదర్. సిస్టర్ నేను మాలేసాను ఒకప్పుడు 2 సార్లు మాలేసాను. ఓకే. అంటే నేను వేరే దేవుళ్ళ గురించి మాట్లాడను, ఎందుకంటే మనకు అక్కర్లేదు. అవును. మనం వద్దనుకొని వచ్చేసాం కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా తెలియక అండి అంతే సిస్టర్. తెలియక కాదు సిస్టర్, ఇంకొకరి గురించి మనం మాట్లాడకూడదు. తెలియక అంటున్నాను. ఇప్పుడు మీకు వద్దనుకున్న దాన్ని వచ్చేసారంటే మీకు చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే మీ తెలియక మిస్అండర్స్టాండ్ అని. సిస్టర్ ఒక్క నిమిషం, మీ పేరేం సిస్టర్? నా పేరు సుధా అండి, మోక్షధర్మ ట్రస్ట్. సిస్టర్ నేను క్రీస్తు విరోధి. నేను ఒకప్పుడు, మీరు నమ్ముతారో లేదో, యేసు స్వామి అంటే అంత చాలా విరోధంగా ఉంటే నేను. యేసు స్వామి అని ఎవరన్నారు కదండి? మీరు పిలిస్తే కొత్తగా అనిపిస్తుంది. అంటే మీరు పెంతెకోస్తా, లేకపోతే బాప్టిస్టా, లేకపోతే సిఎస్ఐ, క్రీస్తు సంఘమా? పెంతెకోస్తు. ఓకే. యేసు స్వామి అని అనకూడదు ఆయన్ని. మీరు అన్నారు కదా, నేను ఎప్పుడు వినలేను, అందుకే అంటున్నాను. అయ్యో స్వామి అనొచ్చు, దేవుడు అనొచ్చు, ప్రభు అనొచ్చు. ఎక్కువ అలాగే పిలుస్తారు కదా మీరు. స్వామి అని నేను ఎక్కడ వినలేను. స్వామి అని ఎవరిని అనొద్దంట సిస్టర్, ఆయన ఒకటే అనాలి స్వామి అని. స్వామి అని ఆయన ఒకటే అనేది. స్వామి అని కానీ, బోధకులని కానీ, తండ్రి అని కానీ ఎవరిని అనొద్దు అంటాడు ఆయన. సిస్టర్ నేను క్రీస్తుని నమ్ముకోయింది ఎవరో నాకు బోధిస్తే కాదు, ఎవరో నాకు చెప్తే కాదు. మీరు నమ్మినా సంతోషమే, నమ్మకపోయినా సంతోషమే. చెప్పండి. దేవుడు నన్ను దర్శిస్తే, నాతో మాట్లాడితే నేను దేవుళ్ళకి వచ్చాను సిస్టర్. నేను అంత ఈజీగా నమ్మేవాడిని కాదు, ఎవరు చెప్తే నమ్మేవాడిని కాదు. ఇప్పటికి కూడా ఎవరైనా చెప్తే కూడా దాన్ని పరీక్షించే నమ్ముతాను. చర్చ్ ఉందా అండి? సంఘం ఉందా సిస్టర్? నా సంఘం ఉంది సిస్టర్. ఎంతమంది విశ్వాసులు వస్తారు? దేవుని కృపను బట్టి వస్తున్నారు సిస్టర్, బాగానే వస్తున్నారు. చెప్పండి. పర్వాలేదు, దాని గురించి అక్కర్లేదు కదా సిస్టర్. దాంట్లో ఎంతమంది వస్తారు కనుక్కోవాలి కదండి, తప్పేం లేదు. ఏం చేస్తారు సిస్టర్ దాన్ని తీసుకొని? ఏం చేస్తారు చెప్పండి. ఏమైతుందండి? ఇప్పుడు చెప్పడం వల్ల ప్రాబ్లం లేదు కదా సిస్టర్. నేను మాట చెప్పిన డీటెయిల్స్ తీసుకుని ఏం చేస్తాం చెప్పండి. ఏం చేయం అసలు. ఎందుకండి భయము? మేమేమైనా చేస్తాం? నాకు భయం సిస్టర్. నాకు బళ్ళారి, నేను ఎక్కడో. సిస్టర్ ఒక్క నిమిషం, అట్లా కాదు, మీ అడ్రస్ చెప్తే అక్కడికి వస్తాను. మీరు నాకు చెల్లి లాంటి నిజామాబాద్ అండి, ఇందూర్. ఇక్కడికి వచ్చి మీకు ఈ నెంబర్ కి కాల్ చేస్తే మేమే రిసీవ్ చేసుకుంటాం. ఒక మాట చెప్తాను, మా దాంట్లో నేను ఒక్కనే దేవుళ్ళకి వచ్చాను. మా చిన్నాన్న, మా పెద్దనాన్న అందరూ హిందువులే. వాళ్ళ మంచోళ్ళో చెడ్డోళ్ళో నేను ఎవరిని నేను డిసైడ్ చేయలేను. మన క్రియలను బట్టి చెడ్డోళ్ళు అవుతాం అంతే. చెప్పండి బ్రదర్, అసలు కాన్సెప్ట్ ఏంటి? దేనికోసం కాల్ చేశారు? అట్లాగా సిస్టర్, పాస్టర్స్ అంతా అంటుంటే మరి వాడు అనడం కరెక్టా అండి హిందువులందరినీ? నేను అంటున్నా కదా సిస్టర్, ఒకరినొకరు ద్వేషించుకుంటూ పోతుంటే మన దేశం ఎక్కడికి పోతుంది? ఆడనే కొడితే ఇంకొకసారి ఇంకెవడ అనరు సిస్టర్. నేను అంటున్నా కదా సిస్టర్, మనం ఇలాగే చేసుకుంటూ పోతే మన దేశం ఎక్కడ? లేదు, నేనేం చెప్తున్నాను, మా వాళ్ళందరూ అలా అనుకోబట్టే వాడు ఇంకా ఆ స్థానంలో ఉన్నాడు. మీకు అర్థమైందా అండి? సిస్టర్ మాట చెప్పునా,
మీరు నమ్మండి నమ్మకపోండి, నిజమైన దేవుడు యేసు స్వామి. మీరు అవునా? నమ్మండి నమ్మకపోండి, మీ ఆహా, విశ్వాసం అది. మ్హూ. మీరు నమ్మినా సంతోషమే, నమ్మకపోయినా ఏ సంతోషం. పరంగా అది మీరు ఏ పరంగా మీరు దేవుడు అంటున్నారండి ఆయనని? నేను చెప్తున్నా కదా సిస్టర్, నేను ఆయన నువ్వు దర్శనం చెప్తే చూసే దేవుడు ఎలా వచ్చా. అవుతాడండి? మరి నేను చెప్తున్నాను, నా సిస్టర్ ఒకటి సనాతన ధర్మం, నా చెప్పనా రాముడు గొప్ప, నా రాముడు దేవుడు, నా శ్రీకృష్ణుడు దేవుడు, నా అమ్మవారి దేవుడు. నేను వింటున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి అని చెప్పాను. మీరు నమ్మండి ఖచ్చితంగా అని చెప్పడం లేదు నేను. నమ్మమండి నమ్మకపోండి కాదండి, అసలు అందులో నమ్మడానికి కాదు ఆయన దేవుడే కాదని చెప్తున్నాడు కదా. యేసు ఎక్కడ నేను దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడండి? చెప్పండి మీరు బైబిల్ ప్రకారం. సిస్టర్ ఒక నిమిషము. ఉమ్. మీరు నమ్మడము నమ్మకపోవడం మీకు వదిలేసింది. నేను చెప్పేది మీరు మిమ్మల్ని నేను నమ్మాలి వెళ్ళానండి, ఖచ్చితంగా ఆ చెప్పట్లేదు. కంపులోకి వెళ్ళాను, అది కంపని తెలుసుకున్నాను. ఇది అది బురద అని మళ్ళీ దాన్ని అంటించుకోలేను కదా. ఇది బురదని మీరు అనుకున్నారేమో. ఇది బురద కాదు. నేను కాదు, చాలా మంది అలా అనుకున్నారు, రిటర్న్ వచ్చారు. ఇంకా కొందరికి ఏంటంటే సిస్టర్ ఒక మాట తెలియట్లేదు. చెప్పనా, యెహోవా ఉత్తముడను రుచి చూచి ఎరిగిన వాడు ఎప్పుడు సావునన్నా చూస్తాడు కానీ క్రీస్తును వదులుకోలేడు సిస్టర్. అవునండి, రుచి చూసాము, దరిద్రంగా ఉందని వచ్చాము. అది మీకు వదిలిన సిస్టర్. అది మీ నాకే ఇష్టమైన కాదండి, యావత్ ప్రపంచానికి తెలుస్తది, తెలిసే రోజు దగ్గరికి వస్తది. సిస్టర్ ఒక మాట చెప్పనా, చెప్పండి చెప్పండి. ప్రపంచమే క్రీస్తుని తెలుసుకుంటుంది సిస్టర్. ఎక్కడ తెలుసుకుంటది? తెలుసుకుంటుంది సిస్టర్. ఇప్పుడు ఎప్పుడు? చెప్పునా ఆ, సిస్టర్, యేసు స్వామి మాట చెప్పాడు, ఉంటే చల్లగా ఉండండి లేదా ఎచ్చగా ఉండండి, నులివెచ్చగా ఉండొద్దని ఆయనే చెప్పాడు. ఇప్పుడు పాస్టర్లందరూ నులివెచ్చగానే ఉన్నారు కదండి. నులివెచ్చగా ఉండొద్దని ఆయనే చెప్పాడు సిస్టర్. అవునండి, మీ బైబిల్ ప్రకారం ధనవంతుడు ఒంటే సూది బెజ్జంలోనే దూరొచ్చు కానీ ధనవంతుడు పరలోకం చేరడని ఉంటది. మరి ఇప్పుడు ఏ పాస్టర్ ధనికుడు లాగానే ఉన్నాడు, మరి ఏ పాస్టర్ పరలోకం వెళ్ళడా? సిస్టర్ ఒక మాట చెప్పనా, ఉమ్. అక్కడ ధనవంతుని ఒక సందర్భం ఎందుకు వచ్చిందో తెలుసా? నాకు అదంతా తెలుసండి, నేను చదివాను ఆల్రెడీ బైబిల్. మీ అకాడమిక్ బైబిల్ ప్రకారం నేను క్వశ్చన్ అడిగాను. మీరన్నా చెప్పండి, లేకపోతే నేను చెప్తే నేను వినాను. చెప్పాను కదా, అకార్డింగ్ టు బైబిల్ లో క్వశ్చన్ ఉంది. అందుకే దానికి మరి మీరు నేను ముందు చెప్తున్నాను. వెనకది ఆన్సర్ చెప్పకండి, దానికి మీరు కల్పితాలు చెప్పకండి. నేను కల్పితాలు చెప్పు, నాకు అవసరమే లేదు కల్పితాలు ఉన్నదే చెప్పాలి. బైబిల్లో కల్పితాలు కదండి. మళ్ళీ ఇప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పండి, పాత నిబంధన చెప్పండి కరెక్ట్ గా. సిస్టర్ ఒక మాట చెప్పనా, కల్పితం చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పడం ఎందుకు, ఉండేదే అది కదా బైబిల్లో. మీరు అనుకోండి, ఎవరు నేను ఎందుకు అనుకుంటానండి, నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. ఒక మాట చెప్పనా, ఆ, యేసు స్వామికి 12 మంది శిష్యులు ఉండ్రి. ఆ. ఒక శిష్యుడు యేసు యేసు స్వామి స్వామి కాదండి, యేసు చెప్పండి. మీరు మీరు నా ఉద్దేశం ఇది, నా విశ్వాసం ఇది, నా నమ్మకం ఇది. సరే అండి, మీరు ఒక పాయింట్ కోసం కాల్ చేశారు మేడం, మీరు ఇట్లా వీడియో చేశారు, యేసు మాల అదే మాల గురించి ఒక పాస్టర్ అన్నారు, దానికి ఏందో చెప్పండి క్వశ్చన్. ఇది మనం మాట్లాడుకుంటా పోతే వడదు. కావాలంటే మీరు నిజామాబాద్ రండి, డిబేట్ పెట్టుకుందాం భగవద్గీతకి భగవద్గీతకి. సిస్టర్ నేను మాట చెప్పనా, చెప్పండి. డిబేట్లకి రాము, ఇంకొక దేవుణ్ణి దూషించము, మాకు అవసరం లేదు. ఎవరు దూషిస్తున్నారు? దూషించే వాళ్ళని చెప్పండి. అనవసరంగా మా హిందువుల్ని అమాయకుల్ని చేసి మతాలు మారుస్తున్నారు. సిస్టర్ ఒక్క నిమిషం. ఒకప్పుడు నేను హిందువునే, ఎవ్వరు నన్ను ఇప్పుడు కూడా మీరు మార్చలేదు. హిందువే. ఒక మాట ఇప్పుడు కూడా మీరు హిందువే. నేను చెప్పేంత మీరు హిందువు అని అనుకోండి, ఏమని అనుకోండి, నాకు మతంతో పని లేదు. నాకు మతంతో పని లేదు, మనిషితో పని. చెప్పండి మరి చెప్పండి. నాకు మతం అవసరం లేదు, కులం అవసరం లేదు, నాకు దేవుడు అవసరం. ఆయన నిజ దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను. అవునవును. మీరు నమ్మండి నమ్మకపోండి, మీ ఇష్టం. నేను మాలేశాను, నేను ఇక్కడ నుంచి బల్లారు నుంచి కరెక్ట్ గా మాల వేసి కరెక్ట్ గా మన ధర్మం ఏంటి. ఒక్క నిమిషం బ్రదర్, నేను చెప్తాను. మీరు కరెక్ట్ గా మాల వేసి అసలు మన ధర్మం ఏంది అని తెలుసుకొని భగవద్గీత చదివింటే మీరు ఈ రోజు ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదు, మీరు పాస్టర్ అయ్యే వాళ్ళు కారు. నా పరిస్థితి నేను చాలా బాగున్నాను సిస్టర్. ఒకప్పుడు నమ్ముకున్నాక దరిద్రంగా తయారయ్యారా? ఒక నిమిషం, ఇప్పుడు బాగున్నా అంటున్నా అంటే ఇప్పుడు ఏసారి నమ్ముకున్నాక బాగున్నాను. లేదు లేదు, మీరు ఇంతకు ముందు బాగున్నాను అన్నారు. నేను ఆ మాట అనలేదు కాదు, ఇప్పుడు బాగున్నాను అంటున్నాను. ఇప్పుడు బాగున్నాను అంటున్నాను. మరి అందరు యేసు నమ్ముకున్న వాళ్ళంతా బాగున్నారా అండి? మరి సిస్టర్ నిజమైన క్రైస్తవులు ఎప్పుడు బానే ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అబద్ధపు క్రైస్తవులా? మీరు ఒక్కరే నిజమైన క్రైస్తవులా? నేను ఒక్కనే చెప్పలేదు, నిజమైన క్రైస్తవులు అంటున్నాను. నేను నిజమైన క్రైస్తవులు ఎవరండి? క్రీస్తానుసారం ఎవరు నడుస్తున్నారు? మీరు అనుకుంటే ఎట్లా సిస్టర్? సరే అండి, ఇక్కడ చాలా చర్చిలు ఉన్నాయి, నేను చాలా మంది విశ్వాసాలు చూశాను, మరి ఎవరు క్రీస్తానుసారం నడవట్లేదు కదా. సిస్టర్ ఒక మాట అడిగారు, వాక్యానుసారం ఎవరు నడవట్లేదు. సిస్టర్ ఒక మాట అడిగారు, ధనవంతులు ఎవరైనా పరలోకం పోతారా, అది సూది బెజ్జం అన్నారు. అన్నాక మీరు దాని గురించి నేను చెప్పేదానికి వదలలేదు. మీరు అక్కడి నుంచి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోయాం. నేను వెళ్ళలేను, మీరే వచ్చారు. ఓకే రైట్, నేనే వచ్చాను. ఓకే రైట్, మీరు అలా అనుకుంటే సంతోషమే, వదిలేసేయండి. దేవుని కంటే ఎక్కువగా ధనమును ప్రేమించేవాడు పోడని అర్థం అక్కడ, అంతేగాని. మరి ధనమునే ప్రేమిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, కల్వర్ సతీష్ గారు దేన్ని ప్రేమిస్తున్నారు?
మీరు కలవరి సతీష్ మాత్రమే కనపడతారు మీకు, కల్వరి ఇంకెవ్వరు సతీష్ లేడా, కనపడరు. హనీ జాన్సన్ లేడా, ఎవ్వరు లేరండి, జైపాల్ లేడా, ఎవ్వరు లేరు. వాళ్ళు డబ్బుని ప్రేమించారు, మీరు ఎలా చెప్పగలరు? ఎలా ఎలా చెప్పగలరు? వాళ్ళని చూస్తే అర్థం అవ్వట్లా ఎలా అంటే అంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, ఏంటండి? బాగున్నారు, మీరు అలా ఒక సెల్ఫీ కోసం 10,000 తీసుకుంటాడా? అది ఒక వాళ్ళ పుట్టినరోజుకి తప్పులు వెళ్తే వాళ్ళ- 10,000-15,000 తీసుకుంటారా? సిస్టర్ ఆ. వాళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళ ప్రేమతో ఇస్తున్నారు, వాళ్ళు వదిలేసేయండి, ప్రేమతో మీకెందుకు ఇయ్యడం వేరు, అడుక్కోవడం వేరండి. ఓకే, అవును సిస్టర్, ఇచ్చే వాళ్ళకి లేని బాధ మీకెందుకు మాకెందుకు? ఏంటండి? ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి లేని బాధ మనకెందుకు సిస్టర్, ఇచ్చే మీకెందుకు వాళ్ళకంటే మాకెందుకు? మీరు అలా వాక్యం తోటి వాళ్ళని గద్దిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. లేకపోయినా సరే దశమ భాగం అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా అడుక్కుంటున్నారండి. దొంగల దగ్గర కూడా దొంగతనం చేస్తున్నారు. ఎవరంటే వాళ్ళు పాస్టర్స్. సిస్టర్ ఓ మాట చెప్పునా, చెప్పండి, వింటున్నాను కదా. పాస్టర్స్ ఎప్పుడు ఆ రకంగా ఎప్పుడు ఎవరు ఏం చేయరు, మీరు అందరూ తప్పుగా అలాగే చేసి అనుకోరు. నేను చూసిన మొత్తం అలాగే ఉన్నారు. మీరు అలా అనుకుంటే మనం ఏం చేస్తాం నేను సిస్టర్, మీరు అలా అనుకుంటే అనుకోవడం మనం ఏం ఏందండి, జరిగేదే అది కదా. చేస్తాం? సిస్టర్ నేను ఒక మాట చెప్తున్నాను కదా, మేము హిందువుల నుంచి వచ్చిన వాళ్ళము. అందరు నేను హిందువులే మా- అండి. ఏ పాస్టర్, లేదు, ఏ లేదు. క్రిస్టియన్ ఇజ్రాయెల్ నుంచి రాలేడు. సిస్టర్ దేవునికి దేశానికి సంబంధం లేదు సిస్టర్, మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దండి. దేవునికి అనట్లే, నేను మతానికి అన్నా. అది ఎడారి మతం అయ్యా. మతంతో పని లేదు నాకు, మతంతో పని లేదు, కులంతో పని లేదు నాకు, దేవునితో పని అంతే. అదే, దేవునికి అది కులం ఎడారి మతం దేవుడే అక్కర్లేదు. కదా. మీ దేవుడు ఆయన ఎడారి ఆయన ఎడారి దేవుడు కాదు సిస్టర్, ఏకైక దేవుడు. ఎక్కడ ఎవరికి ఏకైక దేవుడు అప్పుడే త్రియేక ప్రపంచానికి. దేవుడు అంటాడు, అప్పుడే ఏకైక దేవుడు అంటారు. ఏంటో ప్రపంచానికి సిస్టర్ ఏకైక దేవుడే త్రిత్వంలో ఉన్న అది దేవుడు. మీకు అవన్నీ నీకేమోనయ్యా, చెప్పాలని- ప్రపంచానికి అని అనకు, నీకేమో. మీరు అవునన్నా ఆ కాదన్నా ప్రపంచానికి మా పరమాత్ముడు ఉన్నాడయ్యా. మేము ప్రకృతిని ప్రేమిస్తాము, చెట్టును పూజిస్తాము. సిస్టర్ మీరు అనుకోండి సిస్టర్, వద్దని లేదు, మీ విశ్వాసం అది, ఎవరు వద్దన్నారు? మీ మా విశ్వాసం విశ్వాసం కాదండి, మా ప్రగాఢ నమ్మకం అండి. మా సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉందండి. ఏదో 2000 సంవత్సరాల నుంచి వచ్చింది కాదు. సిస్టర్ నేను ఒక మాట చెప్పునా, ఇది 2000 సంవత్సరాల నుంచి వచ్చిందని కాదు. ఉమ్. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడే గానీ ఆయన అంతకంటే ముందున్నవాడు. ఆయన ఎక్కడున్నాడు? మీ ఇంట్లో ఉన్నాడా, మా ఇంట్లో ఉన్నాడా? ప్రపంచానికే ఉన్న దేవుడు అండి ఆయన. ఎక్కడున్నాడు అనాది ప్రపంచానికి? కాలం ఏ కాలంలో ఏ పండ్లు కాస్తాయో తెలియదు. ఆయన అనాది నుంచి ఉన్నాడా? సర్వ సృష్టిని కలగజేసిన వాడు ఆయనే సిస్టర్. ఎక్కడ కలగ చేశాడు? అయ్యో ఎక్కడ కలిగేశాడు? ఈరోజు ఏ సృష్టిలో ఉన్నారు మీరు? నేను మా సృష్టిలో ఉన్నానండి. మా సనాతన ధర్మం సృష్టించిన సృష్టి